గిరి ప్రదక్షిణ అనగానే అందరికీ అరుణాచలం గుర్తొస్తుంది. ఇక్కడ మనకి దగ్గరలో ఉంది కోటప్ప కొండ. ఇక్కడ కూడా ప్రతి నెల గిరి ప్రదక్షిణ చేస్తారు. అందులో విశిష్టమైన రోజులు కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమికి విరివిరిగా వస్తారు భక్తులు ఇక్కడ గిరి ప్రదక్షిణకు. మేము కూడా చాలా రోజుల నుంచి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాము. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది మాఘ పౌర్ణమి రోజు. మేము ఇక్కడ ఉదయాన్నే 7ంటికి స్టార్ట్ అయ్యాము గిరి ప్రదక్షిణ చేయడానికి. అప్పటికి మాకు చాలామంది భక్తులు కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. వాళ్ళు నాకు తెలిసి మార్నింగ్ 5కి 4కి అలా స్టార్ట్ అయ్యి ఉంటారు. ఇక్కడ కనిపించే కొండ చుట్టూ మనం ఇప్పుడు తిరిగి వస్తాము. ఒక సగం వరకు మనకు తార్ రోడ్డు ఉంటుంది, ఆ తర్వాత మనకి మట్టి రోడ్డు వస్తుంది. సగం వరకు బాగానే నడవచ్చు. మట్టి రోడ్డులో కూడా అంతగా ఏమి ఉండదు, బాగానే స్మూత్గానే ఉంటుంది మనం నడవడానికి. కానీ ఆ రోజు మాత్రం చాలామంది ఉంటారు. విశిష్టమైన రోజు మాత్రం పౌర్ణమి రోజు. అక్కడ చాలామంది జనాలు తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ మార్నింగ్ 4కి అలా స్టార్ట్ చేసి మధ్యాహ్నం వరకు మాకు కనిపిస్తూనే ఉన్నారు. ఇక్కడ మట్టి రోడ్లో మాత్రమే మా ఇష్ట నడవడానికి పేచీ పెడుతుంది, ఎందుకంటే కింద రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. తను మాత్రం సగం నడిచింది, ఎంకరేజ్ చేస్తే సగం వాళ్ళ నాన్న తల మీద ఎక్కి కూర్చుంది. మనకి కోటప్ప కొండ గుడి చాలా విశిష్టమైన గుడి. త్రికోటేశ్వర స్వామి నిలయంగా చెప్తారు. ఇక్కడ త్రికోటేశ్వరుల చుట్టూ తిరిగినట్టే మనం ఈ కొండ చుట్టూ తిరిగినట్లు అని అంటారు. అందుకని చెప్పేసి మాకు ఎప్పటి నుంచో దగ్గరలో ఉన్న మన గుడి దగ్గరికి వెళ్ళి, అరుణాచలం అంటూ మనం వెళ్ళలేము కనుక మనం ఇక్కడికైనా వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలని కోరుకున్నాము. ఫైనల్లీ మాకు ఇప్పుడు కుదిరింది. ఇక్కడ ఎంట్రన్స్లో కాలువ ఉంది. మనం తిరిగి ఇక్కడ వరకు వస్తాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనం మెయిన్ రోడ్ ఎక్కుతాము. మెయిన్ రోడ్ ఎక్కి మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో వినాయకుడు అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళి ఆ తర్వాత మనం పైకి వెళ్ళి కొండ మీదకి దర్శనం చేసుకుంటాము. ఇక మేము ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాము. ఇంకా మేము బండి మీద పైకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మేము ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసరికి 3 అవర్స్ పట్టింది మాకు. ఒక్కోసారి 4, 3.5 అవర్స్ అలా పట్టింది. మేము ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్ళాము. ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. జనాలు పౌర్ణమి సందర్భంగా బయట వరకు ఉంది క్యూ కూడా. మాకైతే శివరాత్రి తిరునాళ్ళ ముందే వచ్చిందా అనిపించింది. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా శివరాత్రికి మామూలుగా ఉండేది తిరునాళ్ళలో. ఇంకా మేమైతే బయటకు వచ్చేసి ఇక్కడ పార్క్ ఉంది, వాళ్ళ నాన్న కూర్చోబెట్టి ఈమె తిప్పుతుంది మా ఇషిత. ఎవరైనా పిల్లలు కూర్చొని వాళ్ళ నాన్న చేత తిప్పిస్తారు. ఇక్కడ మా అమ్మాయి అంతా రివర్సు. ఇంకా ఇక్కడైతే మేము పార్కులో ఆడుకొని ఇంక దర్శనం చేసుకొని వచ్చేసాము. మా వీడియోని ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.